హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీణతో ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు. నేనైతే చాలా బాగున్నాను. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే సత్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా. మేమైతే థర్స్డే ఫ్రైడే ఉన్నాము. సాటర్డే ఇంకా రిటర్న్ అయితే అయిపోతున్నాం అనమాట. సో మేము థర్స్డే మార్నింగ్ వెళ్ళాం కదండి. సో థర్స్డే ఫ్రైడే ఉన్నాము. సాటర్డే మార్నింగ్ అయితే ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం అనమాట. ఇంటికైతే వచ్చేసాము. సో ఆ రోజు సత్య వాళ్ళు ఫస్ట్ నైట్కి కావడి తెస్తారు కదా. చిలకలు, కాజాలు, వేరుశనగచ్చలు, తర్వాత చలివిడి, అరటిపళ్ళు, గెల, పసుపు, కుంకుమ ఇవన్నీ తెచ్చారనమాట. సో మేము పెళ్ళయ్యి రిసెప్షన్ అయ్యి తర్వాత వీళ్ళు తోడగుడ్డ వెళ్ళేసరికి మా అత్తయ్య గారు మొత్తం వచ్చిన చుట్టాలు వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఇచ్చేసారు కొన్ని. తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళకి పంచేస్తారనమాట. సో నేను వచ్చేసరికి స్వీట్స్ అయితే మొత్తం అయిపోయినాయి. బట్ ఏం తెచ్చారు, ఎన్ని కేజీలు తెచ్చారు ఇవన్నీ కూడా నేను తీయలేదు యాక్చువల్గా. సో బాక్స్ ఎన్ని తెచ్చారు ఏం తీద్దాం అనుకున్నాను. బట్ ఆల్రెడీ పంచేశారు కాబట్టి ఇంట్లో ఇంకా కొన్ని ఉన్నాయి. అన్నీ పంచేసాక ఇంకా కొన్ని ఉంటే అవే తీసాను అనమాట. జస్ట్ గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి. ఇదిగోండి కాజాలు తెచ్చారు. తర్వాత అచ్చు ఒకటి తెచ్చారనమాట. కాజా అచ్చు, తర్వాత చిలకలు పెద్ద ఉన్నాయి, చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే తిని చూసాను నేను. కాజా, అచ్చు, వేరుశనగచ్చు, చిలకలు, అరటిపళ్ళు గెల, చలివిడి, తర్వాత పసుపు, కుంకుమ ఇవి తెచ్చారనమాట. సో మా అత్తయ్య గారు అయితే పంచేశారు. ఇంకా మిగిలిన కాజాలు అయితే మేము అస్సలు తినలేదు, చాలా స్వీట్గా ఉన్నాయి. బట్ అచ్చు అయితే తిన్నాము, బాగుంది. సో ఫైనల్గా వ్లాగ్ అయితే ఇదనమాట. సో పెళ్లి సిరీస్ మ్యాక్సిమం ఇంకా దీంతో అయిపోతుంది. తర్వాత నుంచి నేను మామూలు వీడియోసే పెడతా ఉంటాను, చూస్తూ ఉండండి. తర్వాత ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. అలాగే స్వీట్స్ ఎన్ని తెచ్చారంటే ఎక్కువే తెచ్చారు బాక్సులు, బట్ ఎన్నో క్లియర్గా చూడలేదు. తర్వాత వచ్చేసి మ్యారేజ్ అయిపోయిన తర్వాత గిఫ్ట్స్ ఏమో వచ్చాయో ఓపెన్ చేసేటప్పుడు వీడియో తీద్దామని అయితే అనుకున్నాము. బట్ అయితే కుదరలేదన్నమాట. సో అందుకని చెప్పేసి వీడియో ఓపెన్ చేసేటప్పుడు వీడియో అయితే తీయలేదు. బట్ ఓపెన్ చేసేసాక ఏమేమి గిఫ్ట్స్ వచ్చాయో చూపిస్తాను రండి. ఇదిగోండి ప్రజెంట్ పిక్స్ అయితే అటాచ్ చేశాను, కాకపోతే అవి క్లియర్గా చూపిస్తాను. వినాయకుడి బొమ్మ ఒకటి, తర్వాత రాధాకృష్ణుల ఫ్రేమ్ ఒకటి, తర్వాత క్లాక్ ఉందన్నమాట, మధ్యలో వీళ్ళ ఫోటో పెట్టుకోవచ్చు అది. తర్వాత బుద్ధుడి విగ్రహం వచ్చింది. అన్ని గిఫ్ట్స్లో నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది. మైండ్ అంతా పీస్ఫుల్గా ఉంది చూడగానే. తర్వాత ఇదేంటి ఈఫిల్ టవరు ప్లస్ ఇంకొకటి ఇదేంటో నాకు నేమ్ తెలీదు, అదొకటి. తర్వాత ఇదిగోండి చూస్తూ ఉండండి, వినాయకుడు ఫ్రేమ్ అయితే మరి ఎంత బాగుందంటే అంత బాగుందండి. అవన్నీ కూడా స్టోన్ అనమాట, ఒక రాయిలు ఉంటాయి కదా, ఒక మంచి రాయిలు మెరుస్తూ భలే బాగున్నాయి. ఇంకా అలాగా డైరెక్ట్గా ఉన్నట్టుగా ఉంది, చాలా బాగుంది. తర్వాత రాధాకృష్ణుల ఫ్రేమ్ కూడా గ్లిటరింగ్ వచ్చింది, ఇదంతా షైనింగ్ ఉండి చాలా బాగుంది ఇది కూడా. సో చిన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చారనమాట ఇవి. తర్వాత ఇదిగోండి అదో వినాయకుడి బొమ్మ ఒకటి, రాధాకృష్ణుల ఫ్రేమ్ ఒకటి, ఇంకా తర్వాత ఇదిగోండి ఒకటి గోడకు పెట్టుకుంటాం కదా వాళ్ళకి, అదొక ఫ్రేమ్ ఇచ్చారనమాట. ఇది కూడా ఈఫిల్ టవరే. తర్వాత ఇదిగోండి క్లాక్ ఉందిగా, చాలా బాగుంది. క్లాక్ కూడా వుడ్తో వచ్చింది. ఇక్కడ వీళ్ళ పిక్ ఇక్కడ అక్కడ ఉన్న పిక్ తీసి వీళ్ళ పిక్ అయితే అటాచ్ చేసుకోవచ్చు. క్లాక్ కూడా చాలా బాగుంది. తర్వాత ఇంకా బుద్ధుడి విగ్రహం ఉంటే అబ్బా మైండ్ అంతా పీస్ఫుల్గా ఉంటుంది చూస్తుంటేనే ప్రశాంతంగా. సో బుద్ధుడి విగ్రహం అనేది ఇంట్లో ఉంటే కూడా చాలా మంచిదంటండి. సో ఇప్పటివరకు మా దగ్గర అయితే లేదు. సో గిఫ్ట్ వచ్చింది కాబట్టి ఇంకా మేము కొనుక్కుందాం అనుకున్నాం. యాక్చువల్గా ముందు ఒకసారి కొనుక్కోలేదు, కాకపోతే గిఫ్ట్ వచ్చేసింది అన్నమాట. సో నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడైతే పెట్టాం బుద్ధుడి విగ్రహం, చాలా బాగుంది. తర్వాత ఇదిగోండి ఈఫిల్ టవర్ ప్లస్ ఇది ఒకటి వచ్చింది, ఇవి కూడా ఇక్కడ పెట్టాము. తర్వాత ఇంకా మా చిన్న సత్యాది ఫ్రేమ్ ఒకటి కట్టించింది అనమాట, మా కింద ఉంటుంది. తను పద్మ అని చెప్పేసి తను ఇచ్చారు ఈ ఫ్రేము. సో ఈ ఫ్రేమ్ కూడా గ్లిటరింగ్ చాలా బాగుంది ఇద్దరిది, పైన ఒకటి కింద ఒకటి వచ్చాయి ఫొటోస్, చాలా బాగున్నాయి. అండ్ సో ఇదైతే మేము హాల్లో పెట్టామన్నమాట, బాగుంది. తర్వాత ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామికి కళ్యాణం జరుగుతున్నప్పుడు ముక్కోటి దేవతలు వచ్చి ఆశీర్వదిస్తున్న పిక్ అనమాట. ఇది మా హౌస్ ఓనర్ గారు ఇచ్చారు, పైన ఆంటీ గారు వాళ్ళని. చాలా బాగుంది ఫ్రేమ్ అయితే, చాలా పెద్దది. సో మాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇది మేము హాల్లోనే ఎంట్రన్స్లో పెట్టుకున్నాం అనమాట. సో ఇవే అన్నమాట మా చిన్న మ్యారేజ్కి వచ్చిన గిఫ్ట్స్. నెక్స్ట్ వచ్చేసి మా సత్యాని 3rd మంత్లోనే
మూడం వస్తుందని తీసుకొచ్చేసామన్నమాట. ఇంకా ఫస్ట్ సారి తెచ్చే కాబడది, తర్వాత ఆగస్టు శ్రావణ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ తెచ్చుకుందాము. ప్రజెంట్ అయితే 3వ నెలలో మూడం రాకుండా గడప దాటించేసామన్నమాట. సో ఈసారి నుంచి నా వీడియోస్లో మా సత్య కూడా ఉంటుంది, చూస్తూ ఉండండి. వ్లాగ్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పెళ్లి సిరీస్ కంప్లీట్ అయిపోయింది.